రేపు అనగా 13/2/2026 స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతుంది. అందులో భాగంగా తెనాలి కోర్టులో కూడా రేపు ఎలక్షన్ జరుగుతుంది. రేపు ఉదయం 10:30 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. మా బార్లో మొత్తం 406 మంది ఓటర్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది, మహిళా న్యాయవాది, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకొని ఓటింగ్ రావాలని కోరుతున్నాము. ఇప్పటికే మేము మొత్తం కూడా ఈ ఓటింగ్కి సంబంధించి బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బార్ కౌన్సిల్ వారు సీసీ కెమెరాస్ కూడా ఫిక్స్ చేయించారు. అలాగే ఇప్పటికి మొత్తం అన్ని కూడా సిద్ధం చేశాము రేపు ఎలక్షన్కి. కాబట్టి అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మీరు వేసే ప్రతి ఓటు కూడా క్యాపిటల్ లెటర్స్లో ONE 1 దగ్గర నుంచి 23 అనేది కూడా మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయండి. కలిపి రాస్తే కూడా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. దానికి ఏదన్నా టిక్ కొట్టినా ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకొని ONE 1 PW2 అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్తో రాయాలి. కాబట్టి ఓటు ఎవరిది కూడా మిస్ కాకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, ఓవర్ రైటింగ్స్ లేకుండా జాగ్రత్తగా మీరు ఓటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుకు వస్తావా? అక్కడేనా? అందరికీ నమస్కారం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మన న్యాయవాదుల పండుగ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కోలాహలంగా మరి అన్ని కోర్టు ప్రాంగణాల్లో కూడా రేపు ఎలక్షన్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 25 మంది మెంబర్లు ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 కోఆప్షన్ మెంబర్లు ఉంటారు. 23 మందిని మరి డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది పైచిలకు న్యాయవాదులు ఈ ఎలక్షన్లో పాల్గొంటారు. తెనాల్లో కూడా మరి పండుగ వాతావరణం వచ్చేసింది. మరి ఉదయం నుంచి కూడా మరి అన్ని ఏర్పాట్లు కూడా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చకచకా జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా సభ్యులందరికీ ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని 1-2 సార్లు పరిశీలించి ONE 1 అనే క్యాపిటల్ లెటర్స్తోనే రాయాలి. అక్కడి నుంచి 23 అంకెల దాకా కూడా మీరు లెటర్స్తోనే రాయాలి. క్యాపిటల్ లెటర్స్తో ఎక్కడ కూడా 1, 2 అని చేత్తో రాయొద్దు దయచేసి. అన్ని క్యాపిటల్ లెటర్స్ ఈ విధంగా మర్చిపోకుండా ప్రతి సభ్యుడు కూడా 1-2 సార్లు చెకప్ చేసుకుని ఓటు వేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా తెనాల్లో దాదాపుగా 406 మంది న్యాయవాదులు నమోదైనారు. ప్రతి ఒక్కరు కూడా తమ ID కార్డుని తప్పనిసరిగా తీసుకుంటండి. వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.